హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జ్యోతిర్లింగాలు శివుడు స్వయంభూ రూపంలో ప్రత్యక్షమైన పవిత్ర స్థలాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి తనదైన చరిత్ర, పురాణం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆలయాల దర్శనం భక్తులకు పాప విముక్తి, ఆధ్యాత్మిక శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు ప్రతి జ్యోతిర్లింగం గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం, ప్రభాస పట్టణం, గుజరాత్. సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొదటిగా పరిగణించబడుతుంది. పురాణం ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి శాపం నుండి విముక్తి పొందేందుకు ఇక్కడ శివుడిని ఆరాధించాడు. అందుకే శివుడు ఇక్కడ సోమనాథుడిగా పిలువబడ్డాడు. ఈ ఆలయం బంగారు శిఖరంతో అద్భుతంగా ఉంటుంది. చారిత్రకంగా ఈ ఆలయం మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖిల్జీ వంటి ఆక్రమణదారులచే అనేకసార్లు ధ్వంసం చేయబడినప్పటికీ భక్తులు మరియు రాజులు దానిని పునర్నిర్మించారు. స్వాతంత్ర్యానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆలయం పునరుద్ధరించబడింది. ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తాయి. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కృష్ణానది పాతాళగంగా ఒడ్డున ఉంది. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం జ్యోతిర్లింగంగా మాత్రమే కాక 18 శక్తి పీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. పురాణం ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి తమ కుమారుడైన కార్తికేయుడి వివాహం కోసం ఇక్కడకు వచ్చారని చెబుతారు. ఈ ఆలయం నల్లమల్ల అడవుల మధ్యలో ఉండి ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఉజ్జయినిలోని క్షిప్రా నది తీరంలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం శివుడు కాలాన్ని జయించిన స్థలంగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శివలింగం దక్షిణాముఖిగా ఉండటం విశేషం. ఇది అరుదైన లక్షణం. పురాణం ప్రకారం శివుడు ఇక్కడ రాక్షసుడైన దూషణుడిని సంహరించాడు. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాక కుంభమేళా నిర్వహించబడే 4 పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉదయం జరిగే భస్మ ఆరతి అత్యంత ప్రసిద్ధం. ఇది భక్తులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. నాల్గవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్. నర్మదా నది తీరంలో మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర ఆలయం ఓం ఆకారంలో ఉన్న ఒక ద్వీపంపై నిర్మించబడింది. ఇక్కడ శివుడు ఓంకారేశ్వరుడిగా, పార్వతి అమలేశ్వరిగా ఆరాధించబడతారు. పురాణం ప్రకారం వింధ్య పర్వతం శివుడిని ఆరాధించి ఈ స్థలంలో ఆశీస్సులు పొందింది. ఈ ఆలయం నర్మదా నది యొక్క పవిత్రతతో మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ జరిగే నర్మదా పరిక్రమ భక్తులకు ప్రత్యేకమైన యాత్ర. ఐదవది కేదారనాథ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్. హిమాలయాలలో ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ ప్రాంతంలో 3583 మీటర్ల ఎత్తులో ఉన్న కేదారనాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైన స్థలంలో ఉంది. ఇక్కడ శివుడు కేదారేశ్వరుడిగా దర్శనమిస్తాడు. పురాణం ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప విముక్తి కోసం శివుడిని ఇక్కడ ఆరాధించారు. ఈ ఆలయం శీతాకాలంలో మంచుతో మూసివేయబడుతుంది. ఈ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒక భాగం. ఆరవది భీమశంకర జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. సహ్యాద్రి పర్వతాలలో మహారాష్ట్రలోని పూణే సమీపంలో భీమశంకర ఆలయం ఉంది. ఇక్కడ శివుడు భీమశంకరుడిగా ఆరాధించబడతాడు. పురాణం ప్రకారం శివుడు ఇక్కడ భీమాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. ఈ ఆలయం భీమా నది ఒడ్డున పచ్చని అడవుల మధ్యలో ఉండి ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఏడవది కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్. వారణాసిలోని గంగా నది తీరంలో ఉన్న
కాశీ విశ్వనాథ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ శివుడు విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు. పురాణం ప్రకారం ఈ క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించే స్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం చిన్నదైనప్పటికీ దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అపారం. గంగా ఆరతి మరియు శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. 8వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్, మహారాష్ట్ర. నాసిక్ సమీపంలో గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర ఆలయంలో శివుడు త్రయంబకేశ్వరుడిగా ఆరాధించబడతాడు. ఈ శివలింగం 3 ముఖాలను కలిగి ఉండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తుంది. పురాణం ప్రకారం గౌతమ మహర్షి శాప విముక్తి కోసం శివుడిని ఇక్కడ ఆరాధించాడు. ఈ ఆలయం సమీపంలో గోదావరి నది ఉద్భవిస్తుంది. ఇది ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను జోడిస్తుంది. 9వది వైద్యనాథ జ్యోతిర్లింగం, దేవగర్, జార్ఖండ్. జార్ఖండ్లోని దేవగర్లో ఉన్న వైద్యనాథ ఆలయం శివుడు వైద్యనాథుడిగా ఆరాధించబడతాడు. పురాణం ప్రకారం రావణుడు శివుడిని ఆరాధించి ఈ లింగాన్ని లంకకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ శివుడు ఇక్కడ స్థిరపడ్డాడు. ఈ ఆలయం ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసంలో ఇక్కడ జరిగే కావడియా యాత్ర లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. 10వది నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారకా, గుజరాత్. గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉన్న నాగేశ్వర ఆలయంలో శివుడు నాగేశ్వరుడిగా ఆరాధించబడతాడు. పురాణం ప్రకారం శివుడు ఇక్కడ దారకుడనే రాక్షసుడిని సంహరించాడు. ఈ ఆలయం సముద్ర తీరంలో ఉండి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. ఈ క్షేత్రం ద్వారకాధీశ ఆలయానికి సమీపంలో ఉండటం వల్ల భక్తులు 2 క్షేత్రాలను దర్శించవచ్చు. 11వది రామేశ్వరం జ్యోతిర్లింగం, తమిళనాడు. తమిళనాడులోని రామేశ్వరం ఆలయం శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన పవిత్ర స్థలం. పురాణం ప్రకారం రాముడు రావణ వధ తర్వాత పాప విముక్తి కోసం ఇక్కడ శివుడిని ఆరాధించాడు. ఈ ఆలయంలోని 22 పవిత్ర తీర్థాలు భక్తులను ఆకర్షిస్తాయి. 12వది గృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా, మహారాష్ట్ర. ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న గృష్ణేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలలో చివరిది. ఇక్కడ శివుడు గృష్ణేశ్వరుడిగా దర్శనమిస్తాడు. పురాణం ప్రకారం ఒక భక్తురాలైన గృష్మ తన భర్తను శివుడి కృపతో తిరిగి పొందింది. అందుకే ఈ ఆలయం ఈ పేరును సంతరించుకుంది. ఈ ఆలయం సమీపంలోని ఎల్లోరా గుహలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రాముఖ్యత మరియు యాత్ర. 12 జ్యోతిర్లింగ దర్శనం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాలు భారతదేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలలో విస్తరించి దేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఐక్యతను చాటుతాయి. ఈ యాత్ర భక్తులను శివుని దివ్యశక్తిని అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది. ముగింపు. 12 జ్యోతిర్లింగాలు శివభక్తి యొక్క గొప్ప చిహ్నాలు. ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతి, పాప విముక్తి మరియు మోక్షాన్ని పొందవచ్చు. మీరు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగం కావాలనుకుంటే ఈ ఆలయాలను సందర్శించండి మరియు శివుని ఆశీస్సులను పొందండి. ఓం నమః శివాయ.